గౌరవ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారికి, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారికి, మన కరీంనగర్ ముద్దుబిడ్డ గౌరవనీయులు మన బండి సంజయ్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ పాలాభిషేకం ఎందుకు చేస్తున్నామంటే కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ఇచ్చి వాటిలో 1-2 చేసి చేయడానికి నిధులు లేవని చెప్పి కేసీఆర్ గారు కాలికుండా ఇచ్చిందని చెప్పి అసెంబ్లీలోనే మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని కల్లిబొల్లి మాటలు చెప్పుకుంటూ తెలంగాణ ప్రజల్ని డైవర్ట్ చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి మేము ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, మీరు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ను విమర్శిస్తే ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి మిమ్మల్ని గ్రామాలకు రేపు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కానీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో కానీ, స్థానిక సంస్థ ఎన్నికల్లో మీకు ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని చెప్పి త్వరలో తెలుస్తుంది మీకు. ఎందుకంటే మీరు ఇచ్చిన హామీలో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం మధ్యతరగతి కుటుంబాలకి, మధ్యతరగతి వ్యాపారులకు కానీ, ప్రభుత్వ ఉద్యోగులకి ముఖ్యంగా 7 లక్షలు ఉన్నటువంటి దాన్ని 12 లక్షలకి పెంచి 12 లక్షల రూపాయల వరకే ఆదాయం పొందిన వారికి, నెలకి ₹1,00,000 ఆదాయం పొందిన వారికి ₹1 ట్యాక్స్ లేకుండా కూడా చేసింది. అది ఇలా తెలంగాణ ప్రజలే కాదు యావత్ దేశానికి మేలు జరిగే పరిణామం. దాన్ని జీర్ణించుకోలేనటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా పూడకో మాట చెప్పుకుంటూ కేంద్ర ప్రభుత్వాన్నో బీజేపీ పార్టీనో ఏదో మచ్చ చేయాలని చెప్పి చూస్తుంది. కానీ అది మీతోని కాదు. కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మాట ఇచ్చిందంటే ఆ హామీని నిలబెట్టుకుంటుంది. మీలాగా ఎన్నికల్లో 60 హామీలు ఇది అదే అని చెప్పి 6 గ్యారెంటీల్లో 60 హామీలు ఇచ్చారు. ఏ ఒక్కటి కూడా సరిగా నెరవేర్చలేదు. ఇది మీ కాంగ్రెస్ పార్టీ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి మీరు చేస్తున్నటువంటి కుట్రగా ఇవాళ మేము నరేంద్ర మోడీ గారికి, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారికి, బండి సంజయ్కి పాలాభిషేకం చేసి మేము కేంద్ర మంత్రివర్యులు అందరికీ, నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు చెప్తున్నాం కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టినారు.